వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎన్నికల కౌంటింగ్ అసలు సరిగా జరగటం లేదని బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడిన మాటలు విన్నాం. దీనికి మీ సమాధానం ఏంటంటారు? ఎలక్షన్ సిస్టంలో ఎలక్షన్ కౌంటింగ్ అనేది ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ అనేది మానిటర్ చేస్తే తప్ప చక్కగా జరుగుతలేదో మనమేదో ఇంటర్వ్యూని అంటే ఎలక్షన్ సిస్టమ్ పైన నమ్మకం లేని వ్యక్తులు ఆ రకంగా మాటలు మాట్లాడతారు. ఏదైతే సంబంధించి అంత ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఏదైతే అధికారుల సూపర్విజన్లో చాలా స్పష్టంగా అంత క్లియర్గా జరుగుతుంది అండ్ ఎక్కడున్నా కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఓట్స్ రిజెక్ట్ అయినా దాంట్లో అత్యధికంగా ఓట్స్ అంటే ఆ కౌంటింగ్ సెంటర్కి వెళ్ళి ఏదైతే సంబంధించి ఇదే మీడియా మాధ్యమాల్లో తెలిసింది అత్యధిక ఓట్స్ రిజెక్ట్ అయ్యేటి కూడా కాంగ్రెస్ ఏదైతే బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు ఓట్సే రిజెక్ట్ అవుతున్నాయి. ఇంత స్పష్టంగా కనబడ్డాక కూడా ఇప్పుడు దానికి వారు అక్కడ గెలుపు దిశగా వారు వెళ్తలేరు, వారు ఓడిపోతారు అని చెప్పి వారు బయటకు వచ్చి కౌంటింగ్ సరిగా జరుగుతలేదు, ప్రాసెస్ చక్కగా జరుగుతలేదు అని అంటే ఇంక ఎలక్షన్ కమిషన్ పైన వారికి నమ్మకం లేనట్టు. బడే బాయ్తో మీ బంధం ఎలా ఉండబోతుంది? ఏదైతే సంబంధించి ఇన్ కేస్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నా కానీ లేదా బీజేపీ పార్టీకి వెళ్ళి ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారితో ఏదైతే సంబంధించి ఢిల్లీలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రానికి ఏదైతే ఇవ్వాల్సిన నిధులపైన అడగడం జరుగుతుంది. ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న ఒత్తిడి పెట్టి అక్కడ నిధులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేయడం జరుగుతుంది. అంతే తప్ప కానీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి మధ్యలో ఏ రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ ఉంటుంది. అడిషనల్గా దానికంటే అంటే వారు ఆ రకంగా ఇది లేదు కాంగ్రెస్ రాష్ట్రము ఇక్కడ నిధులు ఇవ్వము, లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇస్తాము, తెలంగాణకి ఇవ్వమంటే 100% కొట్లాడాల్సి వస్తుంది. అలా జరుగుతుందని మీరు 100% కొట్లాడతాం. జరగకూడదు. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఎవరు కూర్చున్నా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా 100% అందరికీ ఈక్వల్గా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సి వస్తుంది. అండ్ ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎంపీలు కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళని కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించడం జరిగింది. ఏదైతే సంబంధించి మనం ఇచ్చేదానికి మనకు కూడా రిటర్న్గా అది ఇచ్చే బాధ్యత ఉంటుంది కాబట్టి 100% అది అడగడం జరుగుతుంది. ఎక్కడెక్కడున్నా ఆ కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈయని పక్షాన వివక్షత చూపిస్తే దానికి సంబంధించిన మార్గాల్లో కూడా ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది పోరాటం కూడా చేయాల్సి వస్తుంది. ఇక పక్క రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్తో మీ సమన్వయం కానీ మీ సహకారం కానీ ఎలా ఉండబోతుంది? 100% పొరుగు రాష్ట్రాలతోటి ఏ రకంగా సంబంధం ఉంటుందో అంటే ఇప్పుడు పక్కన మహారాష్ట్రతో ఏ రకంగా మనకు సంబంధం ఉంటుందో ఆంధ్రప్రదేశ్తో కూడా అదే రకంగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే మన మహారాష్ట్రతో ఉన్నట్టే ఉంటుందంటారా? ఇంకొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయంటారా? 100% ఎట్లుంటుంది అదే రకంగా ఉంటుంది. ఎక్కువ తక్కువ ఉండాల్సిన సరే కంపారిటివ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ కాబట్టి ఆ ముందున్న సాన్నిహిత్యం ఏదైతే ఆప్యాయత కొంచెం ఉంటుంది కాబట్టి ఆ సంబంధించిన కోఆర్డినేషన్ మహారాష్ట్ర కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా మొన్నటి కలిసి ఉన్నాం కదా 10 సంవత్సరాల క్రితం వరకు కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏదైతే మనకి పెండింగ్లో ఉన్న నీళ్ళ సమస్య కానీ ఇవన్నీ కూడా మాట్లాడి ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఉంటుంది. స్కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎస్ శెట్టి గారు. కళ్యాణి అలియాస్ యువర్ నియర్ బై యువర్ హోమ్. ఎనీవే వెంకటన్న నమస్తే. నమస్తే అన్న, ఐఎమ్ బిలాంగ్స్ టు హన్మకొండ. నన్ను చాలా మంది అంటారు మీ జమ్మికుంట జెడ్పీటీసీ బల్మూరు వెంకట్ లాగా ఉంటావు, వెంకట్టు అంటారు. హలో, చెప్పు. మీ క్వశ్చన్స్ అడగండి. అన్న, మీరు ఉద్యమకారులు, ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. వై డిడ్ దీంట్లో ఏంటిది కంటోన్మెంట్లో కానీ మల్కాజిరిలో కానీ ఎందుకు పోటీ చేయలేదు? ఈటల రాజేందర్ పైన హుజురాబాద్ లోపట బై ఎలక్షన్లో పోటీ చేసిండ్రు. మీరు ఎందుకు నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీ తీసుకున్నారు? ఐ వాంట్ ఏ కంక్లూజన్. దిస్ ఇస్ మై క్వశ్చన్. షెట్టి ఏదైతే సంబంధించి కంటోన్మెంట్లో అది రిజర్వ్డ్ సీట్, కంటోన్మెంట్లో నేను పోటీ చేసే అవకాశం లేదు. ఇంకోటి ఏదైతే సంబంధించి లార్జర్ ఇంట్రెస్ట్లో ఎలక్షన్స్ టైంలో బల్మూరి వెంకట్గా ఏదైతే 9 సంవత్సరాలు నేను చేసిన కష్టాన్ని గుర్తించి ఏదైతే యువత పక్షాన ఏదైతే నేను స్టాండ్ తీసుకున్నానో ఎలక్షన్స్లో వాళ్ళందరినీ యునైట్ చేయాలని చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్లో పార్టీ నాకు ఆ రోజు టికెట్ ఇవ్వలేదు. లేదు నువ్వు ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోసం స్టేట్ అంతా క్యాంపెయిన్ చేయాలని చెప్పారు. సో పార్టీకి నికాసైన కార్యకర్తగా పార్టీ నా పైన పెట్టిన బాధ్యతను నేను నెరవేర్చడం జరిగింది. అండ్ వేరస్ దాని తర్వాత ఏదైతే సంబంధించి ఈ యువతకి సంబంధించి ఒక ప్రతినిధి ఉండాలి, ఒక ప్రతినిధి అవసరం అనే ఉద్దేశంతో మొట్టమొదటి ఏదైతే 2 ఎమ్మెల్సీలు ఏవైతే ఖాళీ అయినాయో బై ఎలక్షన్స్కి సంబంధించినవి
ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానం యువతకి ఇవ్వాలి, ఒక యంగ్స్టర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకొని పార్టీ నాకు ఎమ్మెల్సీగా లేదని చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే కోటాలో. సో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఏదైతే సంబంధించి నేను యువతకి ఏదైతే ప్రతినిధిని ఏ రకంగానో అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి నికాసైన కార్యకర్తను కాబట్టి పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉన్నా. రేపు పొద్దున పార్టీ ఇంకేదైనా అవకాశం ఇచ్చి లేదు ఇక్కడ నువ్వు పోటీ చేయమని చెప్తే 100% పార్టీ చెప్పిన విధంగా పార్టీ చెప్పిన దిశలో నడవడం జరుగుతుంది. ఎస్, ఇక ఎన్నికల తంతు ముగిసింది కదా, మరి ఇక పాలనపై ఫోకస్ పెరగబోతుందా? 100%. ఎలా ఉండబోతుంది మీ పాలన? ఏదైతే సంబంధించి ముఖ్యంగా అంటే 2 రంగాలు, ఒకటి విద్యారంగం, రెండోది వైద్య రంగం. ఏదైతే సంబంధించి ఈ సీజన్లో ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విద్యారంగము, రెండోది ఏదైతే సంబంధించి అత్యధికంగా ఫీవర్స్ కానీ జబ్బులు కానీ వచ్చే వర్షాకాలము కాబట్టి ఈ రెండింటిపైన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. విద్యారంగం సంబంధించి ఏదైతే టీచర్ రిక్రూట్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఆ పెండింగ్లో ఉన్న ఇష్యూస్, వైస్ ఛాన్సలర్స్ని రిక్రూట్ చేయడం కానీ దీనిపైన, దానితో పాటు ఏదైతే వైస్ ఛాన్సలర్స్ని రిక్రూట్ చేయగానే ఆ యూనివర్సిటీస్ మొత్తం కూడా స్టాఫ్ లేరు కాబట్టి ఇమీడియట్గా స్టాఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. దాని తర్వాత సెకండరీ హాస్పిటల్స్కి సంబంధించి ఏదైతే ఇమీడియట్గా ఈ బెడ్స్ కానీ సంబంధించి డాక్టర్స్ కానీ ఇవన్నిటిని ఇమీడియట్గా ఫిలప్ చేయడము, లేదైతే సంబంధించి ఇంకేదైనా ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ఇమీడియట్గా అవి ప్రొవైడ్ చేయడం. అండ్ దానితో పాటు ఏదైతే సంబంధించి రైతులకు సంబంధించి August 15th మేము రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. 100% చెప్పిన విధంగా ఏవైతే అడ్మినిస్ట్రేషన్లో అన్ని రంగాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎక్కడైనా ప్రజల సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ ప్రజా దర్బార్ కూడా రేపటికెళ్ళి ప్రారంభమవుతుంది.